నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. కోట్లకు పడగలెత్తిన మన రాజకీయ నాయకులు 5 ఏళ్లకు ఒకసారి పాపం కడు పేదవారు అవుతుంటారు. ఎన్నికల అఫిడవిట్ విషయానికి వచ్చేసరికి తమకు అసలు ఆస్తులే లేవని చెప్తారు. అంతెందుకు, సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, ఇంకా చెప్పాలంటే అప్పులు కూడా ఉన్నాయని చెప్తారు. ఇంతకీ వారెవరో ఒకసారి చూద్దాం. ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఓవైసీ తనకి స్థిర చరాస్తులు అన్నీ కలిపి 18 కోట్లు మాత్రమే ఉన్నాయంట. అసదుద్దీన్ గురించి తెలిసిందే కదా, వాళ్ళ తాత తండ్రి దగ్గర నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు. ఇక అప్పుల విషయానికి వచ్చేసరికి 7 కోట్ల పైన ఉన్నాయట. అంతేకాదండో, ఆయన ప్రతి నెల ఆయన రోజువారీ ఎలా గడుస్తుందంటే లోక్సభ ఇచ్చే జీతంతో ఆయన గడిపేస్తారట, మనలాగే పాపం. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలు మారడంలో ఈయన దిట్ట. ఇక ఈయన ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన స్థిర చరాస్తులు 1.5 కోట్లే. ఇక ఇది ఈయనకి సొంత వాహనం కూడా లేదు. ఇక వంశీచంద్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఆయన ఆస్తులు 3 కోట్ల పైచిలుకు. ఇంకా అప్పులు కొంచెం తక్కువే, 20 లక్షల పైన కారు లోన్ ఉందట, కాకపోతే సొంత ఇల్లు లేదట. గడ్డం వంశీకృష్ణ, ఈయనెవరో తెలుసు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తండ్రి తాత కూడా రాజకీయ నాయకులే. తరతరాలుగా రాజకీయాలు బిజినెస్లలో ఉన్న వాళ్ళకి పాపం ఆయన ఆస్తులు చూస్తే 21 కోట్ల లక్షలు మాత్రమే. అయితే అప్పులు చూసేసరికి 6 కోట్ల పైచిలుకు. ఈయనకి సొంతంగా కారు కూడా లేదంట. బీజేపీ నేత పోతుగంటి భరత్ ప్రసాద్, ఆయనకి పాపం 33 లక్షలే ఆస్తులు. ఇక సొంతంగా కారు కూడా లేదు. 33 లక్షలు ఉంటే కారు ఏం కొనుక్కుంటారు, అంతే కదా. ఇక పద్మారావు గౌడ్, ఆయన బీఆర్ఎస్ నేత. పద్మారావు గౌడ్ గురించి స్పెషల్గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, చాలా పేరున్న నేతే, చాలా ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు. కానీ ఆయనకున్న ఆస్తులు 1 కోటిలోపే, 92 లక్షలేనట. ఇంకా స్థిరాస్తులు అయితే అసలే లేవు, చరాస్తులు మాత్రమే ఉన్నాయి. ఇంకా అప్పులు కూడా దాంట్లో సగం ఉన్నట్టు, 50 లక్షలు కారు లోన్ పెట్టి కారు కొనుక్కున్నారట పాపం. ఇక కిషన్ రెడ్డి, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. కానీ ఆయనకున్న స్థిర చరాస్తులు మొత్తం కలిపి 4.5 కోట్లే. కాకపోతే భార్య పేరు మీద ఇంకా అందులో సగం, దాదాపు 2 కోట్ల వరకు అప్పులు ఉన్నాయట. కొప్పుల ఈశ్వర్, ఈయన కూడా బీఆర్ఎస్ నేతే. ఆయనకు మొత్తం స్థిర చరాస్తులు కలిపి 1.5 కోట్లే, చాలా పేదోడు. ఇంకా అప్పులు చూస్తే 2 కోట్లకు పైగా, అసలు ఎంత పాపం కదా. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. దాదాపు అందరు రాజకీయ నాయకులు ఇలాంటి పేద కోటీశ్వరులే. సిన్సియర్గా ఉద్యోగం చేసుకుంటూ ట్యాక్సులు కట్టే ఐటీ ఉద్యోగులు కూడా వీళ్ళకంటే ఎక్కువే సంపాదిస్తారు. పాపం వీళ్ళని చూస్తుంటే పిలిచి ఉద్యోగం ఇవ్వాలనిపిస్తుంది కదా. ఆయా నియోజకవర్గ ప్రజలారా, మీకొక్క విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళకి అసలు ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయో లేదో కాస్త చందాలు పోగు చేసుకుని వాళ్ళకి కాస్త సాయం చేయొచ్చుగా. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.